విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను వెల్లడించింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు అనే పాటను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వెంకటేష్తో పాటు ఐశ్వర్య రాజేష్ ఉన్న పోస్టర్ను పంచుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే వెంకీ మామ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పాటను టాలీవుడ్ సింగర్ సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల పాడినట్లు సమాచారం. లక్ష్మి సినిమా అనంతరం 18 ఏళ్ల తర్వాత వెంకటేష్ కోసం పాట పాడబోతున్నాడు రమణ గోగుల. ఈ చిత్రం జనవరి 14, 2025న విడుదల కానుంది. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని కుటుంబ సినీ ప్రేమికులను అలరించేందుకు సంక్రాంతి పండుగకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక డిసెంబర్ 3న గోదారి గట్టు అనే ఈ మొదటి పాట విడుదల కానుంది. ఈ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. గోదారి గట్టు మీద రామచిలకవే, గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగే పాట లిరికల్ వీడియోను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి పోస్టర్ను రిలీజ్ చేశారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రమణ గోగుల, మధుప్రియ పాడారు. మరి విడుదల అయ్యాక ఈ పాట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం వెంకటేష్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా కనిపించనుంది. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలు F2, F3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వస్తున్న 3వ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. మోస్ట్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మేకర్స్ రీసెంట్గా అనౌన్స్ చేసినట్లు జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యూజ్ బజ్ ని సృష్టిస్తుంది. 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.